హాయ్ అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే సండే మార్నింగ్ 7:16 అవుతుంది టైము. ఎప్పుడైతే మా మేడం ఎటు వెళ్తుందంట 6:15 అవుతుంది మార్నింగ్. మా మేడం ఎటు వెళ్తుందంట. మా మేడం అయితే డ్రాప్ చేసిన తర్వాత మా మేడం వల్ల అమ్మాయికి అయితే 9:30కి అయితే కాలేజ్ ఉంది. ఆమెను కూడా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఈమె ఎంత దూరం ఉందో నాకు తెలిసి దాదాపు 20-30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. దగ్గర అయితే లేదు. స్కూల్ వెళ్తలేదు అని చెప్పింది. రాత్రి 11 గంటలకు అయితే చెప్పింది వేరే దగ్గరికి వెళ్తున్నా, నాకు అక్కడ డ్రాప్ చేసి వచ్చి తర్వాత మేడం వాళ్ళ అమ్మాయిని కాలేజ్ తీసుకోమని చెప్పింది. చూద్దాం ఎక్కడికి వెళ్తుందో. డ్రాప్ చేసి వచ్చేసి మళ్ళీ వెళ్ళి పికప్ చేసుకోవాలో తెలియదు, లేకుంటే ఎట్లయితే తెలియదు. ఎప్పుడైతే పోయి మేడంని అయితే అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకోవాలి, కాలేజీలో డ్రాప్ చేయాలి. వెళ్దాం, వెళ్ళిన తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్తాం. నాకు కూడా తెలియదు ఇప్పటిదాకా. లొకేషన్ ఇచ్చిందా తెలియదు. లొకేషన్ రాత్రి అయితే ఇవ్వలేదు అన్నమాట. ఇప్పుడైతే మెసేజ్ చేద్దాం పోయారు ఇంటి దగ్గర. 6:15 రమ్మన్నది, 6:20 అయితే అవుతున్నది. ఇప్పుడు మెసేజ్ చేసి కనుక్కుందాం లొకేషన్ ఏంటో. మేడం అయితే మొన్న ఎగ్జామ్ రాయించనుండే ఆడ జామా సౌత్లో. అక్కడ అదే ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమంటారు ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ ఆఫీస్లో అయితే డ్రాప్ చేసిన. అక్కడైతే పార్కింగ్ కూడా లేదు. మళ్ళీ 2 గంటల దాకా అయితే 12 నుంచి 2 గంటల టైం పడతాయంట. వెళ్ళిపోతున్నా. మేడం వాళ్ళ అమ్మాయి కాలేజ్ కూడా ఉంది కాబట్టి అటైతే వెళ్ళిపోవాలి. ఇక చూద్దాం ఎంత. ఎప్పుడైతే మలిక్ ఫహద్ పైన అయితే ఉన్నా 20 నిమిషాలు ఉన్నాయి. మేడం వాళ్ళ అమ్మాయి కూడా 9:45కి వెళ్తా అన్నది. 9:30, 9 అట్లా పోదాం. మనం కూడా ఏమన్నా టిఫిన్ చేసుకొని మేడం వాళ్ళ అమ్మాయిని కూడా డ్రాప్ చేసేసి వచ్చి మళ్ళీ మేడంని పికప్ చేసుకోవాలి. ఈరోజు బిజీ షెడ్యూల్, మనకు మధ్యలో అయితే టైం దొరకదు అన్నట్టు. ఈరోజు కూడా వంట చేసుకోనికి అయితే టైం దొరకదు, ఎట్లయితే తెలియదు. ఇక హోటల్లో అయితే తినొచ్చు, ఏం ఇద్దాం. టైం లేనప్పుడు హోటల్లో తినేయాల్సి. ఇదైతే మలిక్ ఫహద్ దగ్గర ఉన్న వాషిం స్ట్రీట్ అన్నమాట. ఇట్లా ఉంటుంది మొత్తం ఏరియా. మంచి మంచి అందమైన బిల్డింగ్లు కూడా ఉంటాయి. పాత బస్తీలు ఎక్కువ ఉంటుంది. ఇది దగ్గర బథాకి దగ్గర ఉంటుంది కాబట్టి సేమ్ మొత్తం అలాగే ఉంటుంది. In 500 meters, take the exit toward King Fahad Branch Road. రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మొత్తం మలిక్ ఫహద్ రోడ్. అక్కడ నుంచి డైరెక్ట్ మనం మన రూమ్ దగ్గరికి నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. మొత్తం డే కొద్ది అయిన తర్వాత అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అంటే ఇప్పుడు అందరు వచ్చే టైం, ఇప్పుడు అందరు ఆఫీస్కి వచ్చే టైం. Take the exit toward King Fahad Branch Road. ఇక్కడ మేడం వాళ్ళ అమ్మాయి In 600 meters, take the ramp on the left to King Fahad. ఇంతకుముందు మేడం వాళ్ళ అమ్మాయి ఇటు హాస్పిటల్కి వస్తుండే మురబ్బా. ఈ మురబ్బా ఏరియా అంటారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాత్రం మలిక్ ఫహద్, కింగ్ ఫహద్ రోడ్ వస్తుంది. ఇక అక్కడ నుంచి డైరెక్ట్ ఆ రోడ్ పట్టుకొని స్ట్రైట్ వెళ్ళి లాస్ట్ కాడ రైడ్ తీసుకుంటే మా ఏరియాలో స్టార్ట్ అయిపోతుంది. అటు 24, 25, 26. ఇప్పుడైతే టైం అయితే 11:42 అవుతుంది. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే కాలేజీలో అయితే డ్రాప్ చేసిన. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు రూమ్కి. ఈమె దాదాపు 4-5 గంటలకు ఫోన్ చేస్తున్నది. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అని చెప్పింది. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అవి. నాకు తెలిసి లాస్ట్ వీక్ ఇది కాలేజ్కు. మళ్ళీ ఇక నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాం ట్రైనింగ్ కోసం. ఇప్పుడైతే మా మేడం అక్కడ మలిక్ ఫహద్ దగ్గర మురబ్బా అనే ఏరియాలో ఉంది. మేడం కూడా 2 గంటలకు అలా అవుతుంది అని చెప్పింది. ఎవరి ఫోన్ ముందు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, చెప్పేయాలి ముందు. ఈమె అయితే రాదు. 4-5 గంటల దాకా రాదు. ఎందుకంటే 2 గంటలకు ఎగ్జామ్ అయిపోతే 2కి. దాని తర్వాత అయితే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత 4 అవుతుంది. అంతలోపు మనం ఇట్లనే తిరుగుతూ ఉండాలి. పోవాలా. మేడం నాకు తెలిసి 1:30-2 గంటలకు ఫోన్ చేస్తుంది మేడం కూడా.
చెప్పింది 12 నుంచి 2 మధ్యలో ఎప్పుడన్నా అయిపోవచ్చు అని చెప్పింది. ఇప్పుడైతే టైం అయితే 11:43 అవుతుంది కాబట్టి మనమైతే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వచ్చినా లేదో మా మేడం అయితే ఫోన్ చేసింది. మేడం అయితే ఫోన్ చేసి లొకేషన్కి వచ్చి మార్నింగ్ దించిన లొకేషన్ చెప్పింది. ఇప్పుడైతే మేడం కోసం అయితే వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు మేడంని పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తానో లేదో వంట అయితే చేసుకోలేదు, టైం అయితే దొరకలేదు. ఇప్పుడైతే మళ్ళీ మేడం వాళ్ళ అమ్మాయి కోసం పోవాలి, అట్లా ఉంటుంది. ఈరోజు చాలా డ్యూటీ అయితే మేడం ఇక డైలీ ఆడికి పోయిందనుకో ఆ లొకేషన్కి కష్టమైపోతుంది, తినడము పడుకోవడం. దేనికి పోయిందో తెలియదు, మరి పర్మనెంట్ ఆడికే డ్యూటీయా మరి ఏందో తెలియదు. కానీ ఇప్పుడైతే వెళ్తున్నాం, చూద్దాం ఎంత టైం పడుతుందో ఏమవుతుందో తెలియదు. మేడం 1:30కి వెళ్తా అని చెప్పింది, టైం అయితే 12:30 అవుతున్నది ఇప్పుడు. ఎందుకు తొందరగా వెళ్తున్నా అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రోడ్డు పైన అయితే, మలిక్ ఫాదర్ రోడ్, ఆ రోడ్డు పైన అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకోసం అయితే 1 అవర్ ముందే వెళ్తున్నాం. చెప్పలేము, 1కి వెళ్ళిపోవచ్చు, 1:15 1:30 లోపు వెళ్తా అన్నది. వెళ్ళిపోయిందే బెటర్ కదా, మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసి కూడా లాభం లేదు. ఎందుకంటే అన్నం కూడా తినలేము ఆ టైంలో, తినేటప్పుడు ఫోన్ వస్తే ఆ సగం కూడా తిని వదిలేసిపోవాలి. దానికన్నా మంచిది మనం వెళ్ళిపోయింది బెటర్. అయితే ఇక్కడనే డ్రాప్ చేస్తుండే మేడంని, ఇదే గేట్ దగ్గర. ఇప్పుడైతే ఇక్కడనైతే వెయిట్ చేస్తున్నా. టైం అయితే ఇప్పుడైతే 1 అవుతుంది. మెసేజ్ అయితే పెట్టేసిన నేను వచ్చేసిన అని. ఇప్పుడైతే మనం కూడా వెయిట్ చేద్దాం. ఎప్పుడు వెళ్తుందా మేడం వెళ్ళిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయి హోటల్కి వెళ్ళిపోయి తినేద్దాం. ఎందుకంటే ఈరోజు కూడా వంట చేసుకోలేము కాబట్టి. దాని తర్వాత మేడం వాళ్ళ అమ్మాయి కూడా ఫోన్ చేస్తుంది, ఆమెను కూడా పికప్ చేసుకుంటే పని అయిపోతుంది ఈ రోజుకి. వెయిట్ చేద్దాం. ఇక 4:40 అవుతుంది ఇప్పుడు సాయంత్రం. ఇప్పుడైతే నేను మేడంని తీసుకొని వచ్చిన తర్వాత హోటల్కి వెళ్ళి రైస్ తెచ్చుకొని అన్నం తెచ్చుకొని ఫ్రెష్ అప్ అయి తినేసి రెస్ట్ తీసుకున్నా కొద్దిసేపు. ఇప్పుడైతే వెళ్తున్నా, మా మేడం వాళ్ళ అమ్మాయి అయితే మెసేజ్ చేసింది, లొకేషన్ పెట్టింది అక్కడికి రమ్మని. ఇప్పుడైతే వెళ్ళి ఆమెనైతే పికప్ చేసుకొని వచ్చేద్దాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది డ్యూటీ మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అటు. ఇప్పుడైతే వెళ్దాం. మేడం వాళ్ళ అమ్మాయి అయితే లోపల ఎంబసీ లోపల అవుతుంది. ఇది వచ్చేసి ఐర్లాండ్ ఎంబసీ. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ పార్కింగ్లో అయితే వెయిట్ చేస్తున్నా, వస్తున్నా అని చెప్పింది, మెసేజ్ అయితే చేసింది అన్నమాట. ఇప్పుడైతే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. ఎప్పుడైతే నేను వచ్చిన రూమ్కి, ఇదే మా రూమ్. ఇప్పుడు మేడం వాళ్ళు ఫోన్ చేస్తారని ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రెడీ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయాల్సి వస్తుంది కదా, రెడీ ఉంటే వెళ్ళొచ్చు. ఏమన్నా వంట చేసుకోవాలి ఈరోజు, మళ్ళీ రేపు కూడా ఇట్లనే అయిపోతుంది. రూమ్కి వచ్చిన తర్వాత అక్బర్ అన్న ఫోన్ చేసి అయితే చాయ్ హోటల్కి అయితే రమ్మని చెప్పిండు. ఇక్కడ వచ్చేసరికి అయితే అన్న చాయ్ తాగుతున్నాడు, నేనైతే సమోసా తినేసిన. ఇప్పుడైతే మేడం వాళ్ళకి డ్యూటీ అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే మనం కూడా వెళ్ళిపోదాం, రూమ్లో ఏదైనా వంట చేసుకుందాం. ఇప్పుడు నేను కూడా ఇక్కడనే ఏమన్నా కూరగాయలు తీసుకొని అయితే వెళ్ళిపోతా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా.